ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ శివానంద పరబ్రహ్మణే నమ. సిద్ధవేదము 6వ పార్టు. గురు అగ్నిలో ఏ వస్తువు నుంచినను బూడిద అగుచున్నది. అటువంటప్పుడు మన కడుపులో అగ్ని ఉన్నదని కదా మీరు చెప్పినది. కానీ మనము ఇంతవరకు భక్షించినదంతయు ఆ అగ్నిలోనే కదా పడినది. అప్పుడు అదెంతయు రగిలి బూడిద కావలేను కదా. అయినా ఈ లోకంలో ఎవరైనాను ఇంతవరకు కొంచెమైనను బూడిదను బయటకు వదిలియున్నారా? శిష్య లేదు. గురు అప్పుడు ఏ విధమైన దుర్గంధపు వస్తువులను నిప్పులో నుంచినను వాని అందరి దుర్గంధమును పోగొట్టి శుభ్రపరచును. ఇదియే అగ్ని యొక్క గుణము. అట్లుండనప్పుడు మనము ఎంతయో సుగంధములు వస్తువులను భక్షించినను అవి మన కడుపులోనున్న అగ్నిలో పడి మరలా బయటకు వచ్చినప్పుడు అది ఎట్లుండును? శిష్య అది మిగుల దుర్గంధమై ముక్కు మూసుకొనవలసి వచ్చును. గురు అదెందువలన? ఇది అయినా అగ్ని యొక్క గుణము. మిగుల దుర్గంధముగాను అశుద్ధముగాను నుండి వస్తువులను అగ్నిలో నుంచిన వాటి యొక్క దుర్గంధము పోయి వాసన ఏమియునూ లేక కనబడును. అదియును కాక మనము మిక్కిలి సుగంధమైన వస్తువులను మన కడుపులోనున్న అగ్నిలో నుంచిన అది బయటకు వచ్చినప్పుడు బహు దుర్గంధమై అశుద్ధమై కనబడుచున్నది. కాబట్టి మన కడుపులో అగ్ని లేదా? శిష్య లేదు. గురు అదియును కాక మనము మల విసర్జన చేసినప్పుడు దానిలో అనేక క్రిములు జీవులు బయటకు వచ్చుటను చూచుటలేదా? శిష్య అవును, ఆ ప్రకారము కనపడుచున్నది. గురు అదియును కాక లోకములో నుండి సర్వ చరాచరములకు ఆహారం లేకుండా జీవించడం సాధ్యపడదు. అనగా సస్యాదులు మొదలైనవి మనము పెంచు చెట్లు మొక్కలు మొదలగు సస్యముల కొరకని ఎరువు చేర్చి పెట్టుటలేదా? అది ఏ ప్రకారం అనగా మనము ఒక గొయ్య త్రవ్వి ఎరువు వస్తువులను పడవేసి అవి అట్లే ఉన్న ఎడల అది ఎరువగునా? శిష్య ఎరువగుటలేదు. గురు అది ఎట్లు ఎరువగుననగా పైన చెప్పిన ఎరువు గుంటను మూసి ఉంచిన కొలది దినములకు ఆ వస్తువులన్నీ మ్రగ్గి క్రుల్లి జీర్ణించి చెడి ఎరువగును. ఆ ఎరువనే సస్యాదులకు ఆహారముగా ఉపయోగింతురు. ఇదే విధముగా మనము జీవించి ఉండుటకు ఎరువగు ఆహారం అవసరము. ఆ ఎరువును సేకరించినది పైన చెప్పిన సస్యాదులకు ఏ విధముగా ఎరువు తయారవుచున్నదో అదే విధముగా ఎరువును తయారు చేయుటకున్న గొయ్య మన ఈ కనబడు కడుపు. ఈ విధముగా కనపడుచున్న ఎరువు గుంట అయిన మన కడుపులో పలు విధములైన వస్తువులను చేర్చి ఉంచినాము. అవి మ్రగ్గి క్రుల్లి జీర్ణించి చెడును. ఆ విధముగా జీర్ణించిన ఎడల దానినే అజీర్ణమని చెప్పుట. అజీర్ణమనగా జీర్ణము లేకపోవుట. జీర్ణము అనగా క్రుల్లి చెడుట. ఆ విధముగా క్రుల్లి చెడిన ఎడల పలు రోగములు వచ్చును. అందువలన పైన చెప్పిన ప్రకారము మన కడుపు ఒక ఎరువు గుంట. అదియునుగాక మనము సస్యాదుల కొరకే సేకరించుచున్న ఎరువును తీయునప్పుడు పలు విధములైన క్రిములు కనపడుచున్నవి. అవి ఏ విధముగా ఉత్పత్తి అయినవి? దానిలో మనం ఏవైనా జీవులను ఉంచితిమా? శిష్య ఉంచుటలేదు. గురు ఆ ఎరువు గుంటలో ఉంచిన వస్తువులు కిక్కిరిసి నిండినప్పుడు మ్రగ్గి ఆ మ్రగ్గుట నుండి ఉష్ణము ఏర్పడి ఆ ఉష్ణము నుండి ఆవిరి తయారయి ఆ ఆవిరికే స్వేదమని చెప్పుట. స్వేదమనగా చెమట. ఆ చెమటయే శుక్లము. ఆ శుక్లము అగ్నిలో నుండి ఉద్భవించును. ఆ ఎరువుగుంట ఇందుంచిన వస్తువులు నిండి కిక్కిరిసి మ్రగ్గినప్పుడు వచ్చిన ఉష్ణం అనగా వేడి అగ్నిలో నుండియే చెమటయుకు శుక్లమవుచున్నది. అందువలననే అగ్నిస్వరూపమైన శుక్లమని చెప్పుటకు కారణము. ఆ శుక్లమే బ్రహ్మము. ఆ బ్రహ్మము నుండియే సృష్టి. ఆ బ్రహ్మము లేని ఎడల ఏదో ఒక సృష్టియూ లేదు. అందువలననే బ్రహ్మాండ కటాహం స్వేదజోద్భవం అని చెప్పుటకు కారణము. అనగా ఈ కనపడు లోకము యావత్తును చెమట నుండి ఉద్భవించినది. అదే విధమనగా ఎరువుగుంటలో నుంచిన వస్తువుల నుండి పై విధముగా తయారైన చెమటతో పైన చెప్పిన వస్తువుల యొక్క దాగు చేరును. ఆ డాగే రక్తము. ఆ రక్తమునే శ్రోణదమని చెప్పుట. ఆ విధముగా నుండు రక్తముగు శ్రోణిదమును స్వేదముగు శుక్లమును ఒకటిగా చేరునప్పుడు దానితో వాయువు చేరును. అదే జీవియగును. ఈ ప్రకారముగానే జీవులైన క్రిమి కీటకాదుల యొక్క ఉద్భవము. ఈ విధముగానే మన కడుపును చెప్పబడు ఎరువు గుంట యందు ఉంచిన వస్తువులు
పై చెప్పిన ప్రకారము స్వేదమై ఆవిరి రూపమైన శుక్లము తయారై దానితో పైన చెప్పిన వస్తువుల డాగైన రక్తము అగు శ్రోణిదము చేరునప్పుడు వానితో వాయువు చేరును. అప్పుడు అది జీవులగును. ఈ విధముననే మన కడుపగు ఎరువుగుంట నుండి వచ్చు క్రిమి కీటకాదుల యొక్క ఉద్భవము. అందువలన పై చెప్పిన విధమున ఆలోచించినప్పుడు కడుపులో అగ్ని లేదని తెలియచున్నది. అదియును కాక లోకములో నుండు సస్యాదులు ఎండిపోవటలేదా? శిష్య ఎండిపోచున్నది. గురు దానికి కారణమేమి? శిష్య ఎండ వలన. గురు ఎండ ఎక్కడి నుండి వచ్చును? శిష్య సూర్యుని నుండి. గురు సూర్యుడు ఎక్కడున్నాడు? శిష్య ఆకాశమునున్నాడు. గురు ఆకాశం ఎక్కడనున్నది? శిష్య పైగనున్నది. గురు అట్లుండా సూర్యుడు లోకమునకు ఏ భాగమున ఉన్నాడు? శిష్య ఎక్కువ దూరమునను ఎంతో ఎత్తునను ఉన్నాడు. గురు అప్పుడు భూమి నుండి ఎంతో పైగా నుండి సూర్యుని రశ్మి ఎంతయో క్రింద నుండి లోకమునందు సర్వభాగములందును ఒకే రీతిగా వ్యాపించి ఉన్నది. అదియును కాక ఎంతో దూరముగానున్న సూర్యుని రశ్మి వలన ఎంతో క్రిందనున్న భూమి ఎందలి సస్యాదుల ఎందలి సతై జలరూపమైన జీవుని సూర్యుడు ఏ విధముగా ఆకర్షించునో ఆ ప్రకారముగానే మన ఎరువుగుంటయగు కడుపులో నుండు ఎరువులో నున్న సత్తును మన భ్రూమధ్యమందున ప్రాణమైన సూర్యుడు ఆకర్షించి ఆ సత్తును మలముగా బయటకు త్రోయుచున్నాడు. అందువలననే సూర్యుడై అగ్నిస్వరూపమైన ప్రాణము నుండు స్థలము మనకు పైభాగమైన భ్రూమధ్యముననున్నది. అటువంటి స్థలమునకే హృదయమని పేరు. అది మాత్రము కాదు, హృదయము ఆకాశమునున్నది. అటువంటి ఆకాశమనున్నది ఏదని మీరు గ్రహించుచున్నారు? శిష్య ఆకాశమనున్నది మన తలకు పైభాగమున ఎత్తుగా కనపడున్నది. గురు అదెప్పుడునూ ఆకాశము కాదు. ఏలననగా ఆకాశము అదే అయిన ఎడల అచ్చటనే హృదయముండవలసినది. హృదయం అచ్చట ఉండిన ఎడల మనకు ప్రకాశించుటకు వీలున్నదా? శిష్య లేదు. గురు అది మాత్రము కాదు. హృదయము మీరు చెప్పిన స్థలమందున్నడల శవమునకు ప్రకాశముండవలేను కదా. మీరు చెప్పిన ఆకాశమును హృదయమున పోలేదు కదా. కనుక శవము ప్రకాశించకపోవటకు కారణమేమి? శిష్య చనిపోయినందువలన. గురు చనిపోయిన ఏమి ఉండదు? శిష్య జీవుడుండడు. గురు జీవుడు లేని ఎడల ప్రకాశమున్నదా? శిష్య లేదు. గురు అప్పుడు ప్రకాశమయుండు వస్తువు ఏది? శిష్య జీవుడు. గురు జీవుడు ప్రకాశమై తనలో నుండి వస్తువు తనలో నుండి నాశనమై పోయినప్పుడు ప్రకాశము లేకపోయినది. కావున ఎచ్చట నుండి ప్రకాశించుచున్నది అని స్పష్టమగుచున్నది. శిష్య తనలో నుండియే. గురు తనలో ఎచ్చట నుండి ప్రకాశించుచున్నది? శిష్య పై భాగము నుండి. గురు అప్పుడు తనలో తానే పైగా నుండు స్థలమునకు ఆకాశమని చెప్పుట. ఆ ఆకాశమనగా మిగుల ప్రకాశించున్నదై పైగా నుండునదై చూచుటకు వీలు లేనిదై యుండునది. అట్లయినా ప్రకాశించున్నది ఎచ్చట నుండి? శిష్య ఈ కనబడు ఆకాశమున నుండి సూర్యుని నుండి. గురు అది ఒకప్పుడు వీలు కాదు. ఏలననగా చనిపోయినప్పుడు ఈ కనపడు ఆకాశము సూర్యుడు ఉన్నవి కదా. అయినను ఆ శవమునకు ప్రకాశమే లేదని మీరే చెప్పితిరి. అదియునుగాక ఇప్పుడు సూర్యుడు ఉదయించి మధ్యాహ్నమైనదని చెప్పెదరు కదా. ఆ సమయమున ఒక్కడు పరుండి నిద్రించుచున్నాడు. వానికేమైనా ప్రకాశమున్నదా? శిష్య లేదు. గురు దానికి కారణమేమి? మీరు చెప్పిన ఆకాశము సూర్యుడు లేవా? అట్లయిన అతనికి ఎందువలన ప్రకాశించటలేదు? శిష్య అతడు నిద్రించడం వలన. గురు అలాగైనా నిద్రించవానికి ఎప్పుడు ప్రకాశించుచున్నది? శిష్య నిద్ర మేల్కొన్నప్పుడు. గురు అప్పుడు ప్రకాశం ఎక్కడ నుండి కలిగినది? శిష్య వానిలో నుండియే. గురు అతనిలో ఎచ్చటి నుండి ప్రకాశించినది? శిష్య అతనిలో ఆకాశము నుండి. గురు ఆ ఆకాశం ఏది? శిష్య అతనిలో పై భాగములోనున్నది. గురు అదేది? శిష్య శిరస్సు. గురు మనకు ఎక్కువగా ప్రకాశించుట ఎచ్చట నుండి? శిష్య శిరస్సు నుండి. గురు కావున మనకు పై భాగమేది? శిష్య శిరస్సు. గురు అది కాక ఆకాశము చూచుటకు అసాధ్యమని కదా చెప్పుట. అయినా నీవు చెప్పిన ఆకాశము అదేనా ఇదిగో చూడుము. శిష్య కనబడుచున్నది.
గురు అట్లయినా ఆకాశము చూచుటకు సాధ్యము లేదని చెప్పుటకు వీలున్నదా? శిష్య వీలులేదు గురు. అయినా మనకు చూచుటకు సాధ్యము కాని వస్తువు వాని శిరస్సు. అది ఎట్లనగా ఒక అద్దములో చూచిన ముఖము మాత్రము కనపడును. ఒకటి కన్నా ఎక్కువ అద్దములను మనం ఎన్ని భాగముల ఎందించి చూచినను, నేల నుండి తలక్రిందులుగా చూచినను శిరసంతయు ఒకేసారి కనపడదు. ఇందువలననే ఆకాశము మనకు చూచుటకు సాధ్యము కాని వస్తువని చెప్పుటకు కారణము. అది మన శిరస్సై ఉన్నది. అది కాక ఆకాశము నుండియే శబ్దము ఉద్భవించుట, ఆకాశము నుండియే శబ్దం వినబడుట, మీరు చెప్పినట్టి ఆకాశము నుండియే అయినా నేను నా నోటిని మూసి మాట్లాడుకుండినా నా శబ్దము మీరు చెప్పిన ఆకాశం నుండి కలుగుచున్నదా? శిష్య కలుగటలేదు గురు. అప్పుడు శబ్దము ఉద్భవించుట ఎచ్చట నుండి? శిష్య వాని శిరస్సు నుండి. గురు శిరస్సు లేని ఎడల శబ్దము కలుగునా? శిష్య కలుగదు గురు. ఇందువలననే ఆకాశము నుండి శబ్దము ఉద్భవించునని చెప్పుటకు కారణము. ఆ ఆకాశమే శిరస్సు. శిరస్సు నుండియే శబ్దము కలుగుట. అదియును గాక శబ్దము వినుటకు ఏమి కావలియును? శిష్య శిరసుండవలియును. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ శివానంద పరబ్రహ్మణే నమః. సిద్ధవేదము 6వ పార్టు. గురు అగ్నిలో ఏ వస్తువు నుంచినను బూడిద అగుచున్నది. అటువంటప్పుడు మన కడుపులో అగ్ని ఉన్నదని